వైఎస్ షర్మిల గారు ప్యాకేజీ పుత్రిక ఒక రాజకీయ వ్యభిచారి. ఈ విషయం చర్చిస్తున్న ఫ్రెండ్ నేను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను చెప్పేది వాస్తవం ఫ్రెండ్స్. వైఎస్ షర్మిలకు మెదడు పనిచేయట్లేదు, మెదడు మోకాలు తనకి. ఒక రాజకీయ వ్యభిచారి లెక్క మారిపోయింది, ప్యాకేజీ పుత్రిక లెక్క మారిపోయింది. వైఎస్ఆర్టీపీ పార్టీ ఎందుకు పెట్టింది తను? తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టేసి ప్రస్తుతం ఎక్కడ కలిసిపోయింది? కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది, సోనియా గాంధీ దగ్గర పడింది. గతంలో సోనియా గాంధీని తను ఏమన్నదో సరే ఈ వీడియో వినండి మీరు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. A few moments later. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నాను. చూశారుగా సోనియా గాంధీ ఎన్నెన్ని మాట్లాడినది. ఇప్పుడు సోనియా కాళ్ళ కింద పడ్డట్టుంది పరిస్థితి. మరి తెలంగాణలో వైఎస్ షర్మిల గారు ఎందుకు పోటీ చేయలేదు? వైఎస్ఆర్టీపీ నుండి ఎందుకు పోటీ చేయలేదు తెలంగాణలో? ఎందుకంటే ఒకటే రీజన్ ఫ్రెండ్స్. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మనం మూర్ఖంగా ఆలోచించొద్దు. తెలంగాణ ప్రజలారా, మీరు కూడా దయచేసి ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా తెలుగు రాష్ట్ర ప్రజలకు, వైఎస్ షర్మిలతో జరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఒక ప్యాకేజీ పుత్రిక లాగా తను మారిపోయింది. తను రాజకీయాలకు సెట్ కాదు. రీజన్ ఏంటంటే, తను తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు అనేక మంది ఇన్ఛార్జ్లను, డిస్టిక్ ఇన్ఛార్జ్లను, ఒక కార్యవర్గ సభ్యుల్ని అందరినీ ఎన్నుకొనేసి పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఆఖరికి వాళ్లకు ఏం చేసింది? నోట్లో మట్టు పెట్టింది. ఎవరికైనా టికెట్ ఇచ్చిందా? ఇవ్వలే. ఆఖరికి ఏమైంది? ఇక్కడ వైఎస్ఆర్టీపీ పోటీ చేయట్లేదని చెప్పింది. మరి ఎవరికి మద్దతు ఇచ్చింది? ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. తెలంగాణలో పోటీ చేస్తే ఎవరి ఓటు బ్యాంక్ చీలిపోతుందంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలిపోతుండే. ఎట్లా చీలిపోతుందంటే, ఆమె ఒక రెడ్డి, ఇక్కడ ఉన్నవారు కూడా వైఎస్ రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పటికీ 50% పైగా ఎక్కువ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారు రెడ్లు. ఈమె కూడా ఎవరు? రెడ్డి. అయితే రెడ్డి వర్గపు ఓట్లు చీల్చకూడదు అనే భావనతో, కుల సెంటిమెంట్తో, కుల కంపుతో తను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇండైరెక్ట్గా నేను పోటీ చేయట్లని చెప్పేసి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు, భుజాన జెండా మోసిన కార్యకర్తలకు నోట్లో మట్టి కనిపించింది. ఇది వైఎస్ షర్మిల ఇక్కడ తెలంగాణలో చేసింది. మరి ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, నేను వెళ్ళేసి ఆంధ్రలో పోటీ చేసేసి అన్నని ఓడగొడతాను చెప్తాను, అన్నని ఓడగొడతాను చెప్తుంది. కానీ వాస్తవం జరిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీకు తెలియని విషయం ఏంటంటే, వైఎస్ షర్మిలని పంపింది ఎవరో కాదు, వైఎస్ షర్మిల పంపింది జగనే పంపించాడు. జగన్ వేసిన బాణం వైఎస్ షర్మిల. మీరు ఎట్లా అంటారా? ఎగ్జాంపుల్, లోకేష్ గారు యువగలం పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ గారి యువగలం పాదయాత్ర చాలా హిట్ అయింది. జనసేన ప్లస్ లోకేష్ గారి యువగలం ఇది ఒకటి. అది కాకుండా సపరేట్ ఎవరు నారా చంద్రబాబు గారి ఒక వర్గం, 3 వర్గాలు పనిచేస్తున్నాయి. టీడీపీ వర్గం నారా చంద్రబాబు, యువగలం అంటే టీడీపీతోనే ఏకమైంది కాదు, యువగలం అంటే యువతని రేకెత్తించింది, రాజేష్ మహాసేన అంటూ వీళ్ళందరూ ఒకటి అయి ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే కనుక ఎవరి ఓటు బ్యాంక్ చీలుతుందంటే, ముమ్మాడికి టీడీపీ ఓటు బ్యాంక్ చీలిపోతుంది. మళ్ళీ అది జగన్కి ప్లస్ పైన అవుతుంది. మళ్ళీ అక్కడ గెలిచే జగనే. ఇది వాస్తవం చాలా మంది తెలియట్లేదు. మా షర్మిల వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తామని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఉచిత హామీలు ఎట్లయితే కర్ణాటకలో ప్రవేశపెట్టి కర్ణాటకలో గెలిచారు, తెలంగాణలో ప్రవేశపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం సాధించారు, అదేవిధంగా ఇదే ఉచిత హామీల పేరుతో ఆంధ్రప్రదేశ్లో కనుక మేము అడుగు పెడితే కనుక గన్ షాట్ గా వైఎస్ షర్మిల గారు ముఖ్యమంత్రి అవుతుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పేసి మహిళలకు ఫ్రీ టికెట్, అది ఫ్రీ, సేమ్ ఇక్కడ రైతు భరోసా పథకము, అభయహస్తం అని చెప్పేసి సేమ్ కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో, కర్ణాటక మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్లో దించేసి షర్మిల గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించాలని కోరుకుంటుందని కొందరు భ్రమపడతాను తప్ప అది పచ్చి అబద్ధం. అసలు నిజం ఏంటంటే, జగనే వైఎస్ షర్మిలని పంపించారు. ఎందుకంటే ఉంటేనే రెడ్లు ఉండాలి అక్కడ, కమ్మ వాళ్ళు అసలు ఉండకూడదు. ఉంటే మా కుటుంబమే అక్కడ పరిపాలించాలి. కానీ నారా చంద్రబాబు గారి కుటుంబము అక్కడ లోకేష్ గారు కనుక అక్కడ వాళ్ళు పరిపాలించకూడదనే కాన్సెప్ట్తో ఎవరికి తెలియకుండా మాత్రము జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలని పంపించాడు. కాంగ్రెస్కు ప్లస్ జరగాలనేసి వైఎస్ జగన్ షర్మిలని
కాంగ్రెస్ పార్టీలో కాకుండా సపరేట్ పార్టీ పెట్టినట్టు ఏదో పెద్ద జరుగుతుందని చెప్పేసి అలా చెప్పుకుంటూ ఇక్కడ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ జరిగింది తెలంగాణలో కూడా షర్మిలను పంపింది జగనే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంట్రీ చేస్తుంది జగనే. ఇది మాత్రం తెలియక మోసం చేస్తారు. గతంలో బాగా గమనించండి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీకు చేతులెట్టి మొక్కుతున్న ఒకటే ఒక విషయం. అదేంటంటే దాదాపు అగ్రకులాల మోచేతి నీళ్లు తాగే ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా ఉన్నారు అక్కడ. ఎగ్జాంపుల్ రాయస్ మహాసేన, ఆయనకు వేరే పార్టీ దొరకలేవా? కొన్నిసార్లు అక్కడ వైఎస్ఆర్ సిపికి భజన చేసిండు, నచ్చలే, మరి ఇవ్వలే, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలే, అందుకు ఆయన చేసిండు భజన చేస్తాను. ఎవరికి భజన చేసిండు? టీడీపీలో వెళ్ళిండు. ఇప్పుడు టీడీపీ కూడా ఎవరి పార్టీ? అగ్రకుల పార్టీ. కమ్మవారి చేతిలో రాజేష్ మహాసేన బానిస అయిపోయాడు. గతంలో ఏమో రెడ్డి కింద బానిస అయిపోయాడు. మరి ఆయన దళితులే కదా, ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కదా. మరి సపరేట్గా జైభీం పార్టీ ఉంది, చాలా పార్టీ ఉన్నాయి, లేదా ఆయన ఒక పార్టీ పెట్టేసి ఆయనకు కొంచెం సానుభూతి ఉందిగా ఆయన పార్టీ పెట్టి ఆ జనాల్ని చేయొచ్చుగా. చెయ్యరు. ఎందుకు చేయరంటే వీళ్ళు భజన చేసుకుంటూనే, వీళ్ళు కేవలం వాళ్ళ డెవలప్ కావడం కోసమే భజన చేసుకుంటే ఆ పార్టీలో కొమ్ము కాసారు తప్ప వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని నాశనం చేస్తే ఈ ముమ్మడికి రాజేష్ మహాసేన లాంటి వాళ్ళే. అందుకే ఒకటే చెప్తున్నా, దయచేసి దాదాపు 2003 నుంచి 2023 వరకు బాగా గమనించండి. మాకు కాంగ్రెస్ పార్టీ నచ్చట్లేదని టీడీపీ కోట్లేయడం, టీడీపీ నచ్చట్లేదని కాంగ్రెస్ కోట్లేయడం, ఇదే జరుగుతుంది తప్ప కొత్తగా మాత్రం 75% పైగా ఉన్న జనాభా మాత్రం అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం రాజ్యాధికారం రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది ముమ్మడి తప్పు కదా. అందుకు ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడానికే షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఎంట్రీ చేశాడు. ఇది మాత్రం వాస్తవమే. అక్కడ జరిగేది ఏం లేదు, ఉరిగేది ఏం లేదు. వాళ్ళ కుటుంబమే పరిపాలించిన కాన్సెప్ట్తో షర్మిల విపరీతంగా జగన్ తిట్టినా కానీ జగన్కే ప్లస్ పాయింట్ మిత్రులారా. అందుకే నేను ఏమంటున్నా, షర్మిలని రాజకీయ పుత్రిక, రాజకీయ వ్యభిచారం అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ టీ పెట్టేసి చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి చేసేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళీ అక్కడ టీడీపీ ఓట్లు ప్లస్ చీల్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు కోసం కృషి చేసేది వైఎస్ షర్మిల. ఇందులో నో డౌట్. అందుకే జగన్ గారు వేసిన బాణమే వైఎస్ షర్మిల నేను గర్వంగా చెప్పగలుగుతాను. దయచేసి షర్మిల గారికి కావచ్చు ఎవరికి ఓటేయకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలారా, దయచేసి ఆలోచించి సరైన వ్యక్తికి ఓటు వేయండి. నేను మనసారా మిమ్మల్ని చెప్తున్నాను. షర్మిలని ఇక్కడ తన్నింది చాలు, అక్కడ మీరు కూడా తన్నాను దయచేసి.